హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలాగుందో కామెంట్ చేయండి. ముందుగా ఈ యొక్క వీడియోలో నా యొక్క ఎక్స్పీరియన్స్తో ఎఫ్బిఓ మెయిన్స్కి సంబంధించి కొద్దిగా గైడెన్స్, పేపర్ 1కి సంబంధించి యూజ్ఫుల్ టిప్స్, సిలబస్కి సంబంధించి ప్యాటర్న్ కోసం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క వీడియోలో. ముందుగా ఒక కోట్తో ఈ యొక్క వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. దెర్ ఇస్ నో ఎలివేటర్ టు సక్సెస్, యూ హ్యావ్ టు టేక్ ది స్టెయిర్స్ అని ఇచ్చాడు. సో దాని ఏంటి, ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్ అయితే పాస్ అయిపోయి ఒక స్టెప్ అయితే ఎక్కడం అయితే జరిగింది. మెయిన్స్కి ఒక ఇన్స్పిరేషన్తో, ఒక ఫైర్తో చదువుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ జాబ్ అనే సక్సెస్ని మీరందరూ సాధించాలని నెక్స్ట్ స్టేర్స్ ఏంటంటే మీ యొక్క హార్డ్ వర్క్ చేస్తూ ఫుల్గా ప్రిపరేషన్ చేయటమే నెక్స్ట్ స్టేర్స్ అనమాట. ఆ విధంగా ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క స్టేర్ ఎక్కుతూ, అలాగే ఒక 691 పోస్టులో ఒక పోస్ట్ సాధించి మీ యొక్క సక్సెస్ని ఎలివేటర్ లేకుండా ఒక హార్డ్ వర్క్స్ అనే స్టేర్స్తో సక్సెస్ఫుల్గా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ యొక్క కోర్టు విధంగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను మీ అందరికీ. ముందుగా ఈ యొక్క వీడియోలో ఏం చెప్తానంటే, ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ పేపర్లో ఆల్రెడీ నేను ఒక ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను జనరల్ ఎస్ఐ పేపర్ కోసం, అలాగే పేపర్ 2 కోసం, పేపర్ 2లో ఏదైనా ఎక్స్ట్రా సిలబస్ కోసం ఏమేమి చదవాలి, ఏ విధంగా చదివితే స్కోర్ చేస్తారనేది పూర్తిగా వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరైనా చూడాలి అంటే చూడండి, కొద్దిగా మీకైతే అవగాహన అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో పేపర్ 1కి సంబంధించి సిలబస్ ఎక్స్పైర్స్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారనే డీటెయిల్స్ అయితే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ముందుగా నేను ఈ డిస్క్రిప్షన్లో మీకు కొన్ని పేపర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ పేపర్ 2019కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2, అలాగే గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్లో అడిగిన పేపర్ 1, పేపర్ 2, అలాగే ఎఫ్ఆర్ఓ ప్రిలిమ్స్కి సంబంధించి అడిగిన పేపర్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. ఈ యొక్క చూడండి, ఇక్కడ చూస్తే మీకు జనరల్ స్టడీస్ అనేది ఎలాగ అడుగుతాడు, పేపర్ 1 నుంచి క్వశ్చన్స్ ఎలాగ అడుగుతాడు, ఏ విధంగా చదివితే మనకు క్లారిటీ వస్తుందని అయితే మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేనైతే డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అది మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఒక క్లారిటీ అయితే రావడం కోసం అయితే మీకైతే ఉంటుందండి. మ్యాక్సిమం మీకు ఎన్నైనా దొరికితే ఏపీపీఎస్సికి సంబంధించి ఏమన్నా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ దొరికినాయని కూడా అవి కూడా చదవండి. దాని ప్రకారం మీరు ఏపీపీఎస్ క్వశ్చన్స్ ఎలాగ అడుగుతున్నాడు, ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడు అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఎన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ ప్రాక్టీస్ చేస్తే అంత సక్సెస్ అనేది మీకైతే రావడం. ఎంత చదివింది అనేది కాదు, ఎంత బాగా చదివింది అనేది ముఖ్యం అనమాట. అప్పుడు మంచి మార్క్స్ అయితే చేయడానికి అయితే ఉంటుందన్నమాట. మెయిన్స్ ఎగ్జామ్ నాకు తెలిసినంత వరకు ప్రిలిమ్స్లో ఈజీగా అయితే ఉండదు, చాలా కొద్దిగా టఫ్ చేయడానికి చూస్తాడు. ఎంతమందిని ఎలిమినేట్ ఒక పోస్ట్కి 20 మంది దాకా ఉన్నారు. సో ఎలిమినేట్ చేయాలంటే కొద్దిగా టఫ్గా ఇవ్వాలి. పేపర్ని ట్విస్ట్గా ఇస్తాడు, లెంగ్తీగా ఇస్తాడు, అలాగే అసెషన్ రీజనింగ్తో పాటు కొన్ని మ్యాచింగ్ అనే టైప్ కొద్దిగా టఫ్ చేయడానికి చూస్తాడు అనమాట. మినిమం 40% బేసిక్స్ ఉంటాయి, బేసిక్స్తో పాటు టఫ్గా ఉంటాయి. బేసిక్స్ చేస్తూ కొద్ది టఫ్నెస్ లెవెల్ ఉన్నా కూడా ఎగ్జామ్స్ మీరు కానీ చేస్తే ఈజీగా మంచి స్కోర్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. నేను చాలా ఎగ్జామ్స్ ఏపీపీఎస్సీ రాసిన ఆ అనుభవంతో మీకు చెప్తున్నాను. ఇలాంటి టిప్స్ మీకు ఉపయోగపడతాయని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నాకు తెలిసి చాలా టఫ్గా అయితే ఎగ్జామ్ అయితే ఉండడం. దాని ప్రకారం మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలో మీరైతే చేయించుకోండి. టైం ఇంకా ఉంది. దాని ప్రకారం సిలబస్ ప్రకారం ఉన్న సబ్జెక్టుల ప్రకారం గట్టిగా ప్రిపేర్ అయితే మీరైతే మంచి స్కోర్ అయితే చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం పేపర్ 1 అనేది చాలా లెంగ్తీ సబ్జెక్ట్ అనమాట. దగ్గర ఎన్ని సబ్జెక్టులు, 6 సబ్జెక్టులు 7 సబ్జెక్టులు ఉన్నాయి. అంత పేపర్ అనమాట. అంత పేపర్ని మీరు కవర్ చేయాలంటే ఎంత చదవాలో మీరే అర్థం చేసుకోవచ్చు. ఆ స్కోప్ కూడా మనకి జనరల్ స్టడీస్ నుంచి ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ ఇవ్వచ్చు. ఆ విధంగానే మన ప్రిపరేషన్ అయితే ఉండాలి. ఇందులో టఫ్ చేయడానికి ఎక్కువ ఉంది, దాన్ని అదుపులో పెట్టుకొని మీరైతే ఫోకస్డ్గా చదవండి. పేపర్ 2 కూడా నేను వీడియో చేసాను చూడండి, అందులో మంచి స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంతోపాటు ఇది కూడా స్కోర్ చేస్తే రెండింటిని బ్యాలెన్స్ చేస్తే మీకైతే జాబ్ రావడం అయితే పక్కాగా ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సిలబస్ను కూడా ఒకసారి డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు ఎవరైనా ఆల్రెడీ డీటెయిల్స్ చూసుకుని నోటిఫికేషన్లో చూసుకుంటే స్కిప్ అయిపోండి. దాంతోపాటు ఇప్పుడు నాకు ఏమైనా నేను చెప్పింది నచ్చితే ముందుకు వెళ్ళండి. ఏ విధమైన క్వశ్చన్స్ ఇస్తాడో, ఏ విధంగా ఉంటుందని మీకు ఏదైతే నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరూ నుంచి ఎలా అడుగుతారో కొద్దిగా నేనైతే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను పెద్దగా టీచర్ని పెద్దగా కాదు, నేను ఏదో కాంపిటేటివ్గా ముందు ప్రిపేర్ అయిన అనుభవంతో మాత్రమే చెప్తున్నాను. అందులోంచి వచ్చే క్వశ్చన్ చెప్తున్నాను. మీకు ఎంతవరకు ఉపయోగపడితే అంతవరకు అయితే తీసుకోండి. ముందుగా ఇప్పుడు మనం మెయిన్స్లో అడిగిన సిలబస్ చూద్దాం. సిలబస్ కాపీలో ఏమి ఇచ్చాడు, ఫస్ట్ చూడండి జనరల్ సైన్స్ ఇచ్చాడు. జనరల్ సైన్స్ కాంటెంపరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దేర్ ఇంప్లికేషన్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా, ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ అంటే ఇచ్చాడు చూసారా. అబ్జర్వేషన్ ప్రకారం, ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం ఏంటి
జనరల్ సైన్స్ అనేది చదవాలి. జనరల్ సైన్స్ అనేది అక్కడ ఏం చేయండి, డైరెక్ట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి. ఇప్పుడు మ్యాక్సిమం జనరల్ సైన్స్లో బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ నుంచి కాకుండా మ్యాక్సిమం మనకి ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచే ఫోకస్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పదం ఇచ్చాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కుదిరితే సబ్జెక్టులు అయితే చూసుకోండి. మినిమం ఒక 10 క్వశ్చన్స్ అయితే ఈ టాపిక్ నుంచి అయితే వచ్చే ఆస్కారం అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. అలాగే నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ పెట్టాను, అందులో చూడండి ఎలాగిస్తాడు పేపర్స్, దాని ప్రకారం ఫాలో అవ్వండి. మీకు అయితే ఈజీగా అయితే ఉంటుంది. అది మ్యాక్సిమం దాంతో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే రెండో టాపిక్ చూడండి, అలాగే కరెంట్ ఈవెంట్స్, నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. కరెంట్ అఫైర్స్ అనేవి లాస్ట్ 6 months చదవండి. దాంతోపాటు కుదిరితే లాస్ట్ 1 year కూడా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ టు అలాగే నేషనల్తో ఇంపార్టెన్స్ రిలేటెడ్ అవుతూ చదవండి. మ్యాక్సిమం ఫోకస్ చేయండి. ఎలాగైనా ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని ప్రకారం ఎక్కడైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ఆ విధంగా అయితే చూడండి. తర్వాత ఏం ఇచ్చాడు, జాగ్రఫీ ఇచ్చాడు. జాగ్రఫీగా ఇండియా విత్ ఫోకస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. దానికన్నా ముందు చూద్దాం, హిస్టరీ ఇచ్చాడు. హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ హిస్టరీతో పాటు ఎంఫసిస్ విల్ బి బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ దర్ సబ్జెక్ట్ ఇన్ ఇట్స్ సోషల్, ఎకనామికల్, కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్ విత్ ఫోకస్ ఆఫ్ ఏపీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని ఇచ్చాడు. చూసారా, ఏపీ రిలేటెడ్ టు ఇందులోని హిస్టరీలోని ఎక్కువ టాపిక్స్ అయితే ఉండడం జరుగుతుంది. దాని ప్రకారం ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఏమి ఇచ్చాడంటే ఫోకస్ రిలేటెడ్ టు ఏపీ అని ఇచ్చాడే కదా, సబ్జెక్ట్ రిలేటెడ్ సోషల్, ఎకనామిక్, కల్చర్ అంటే ఏమి ఇస్తాడంటే మ్యాక్సిమం ఏపీ హిస్టరీ అనమాట. ఏపీ హిస్టరీ సంబంధించి మనకి కాకతీయులు ఉన్నారు, విజయనగర సామ్రాజ్యాలు ఉన్నారు, అలాగే శాతవాహనులు ఉన్నారు, పల్లవులు ఉన్నారు, రాష్ట్రకూటులు ఉన్నారు, నవీన చోళులు ఉన్నారు, గుప్తులు ఉన్నారు, అలాగే ఎప్పుడైతే జైన మతం, బౌద్ధ మతం, అలాగే వేదకాలంలో ఆర్య నాగరికత, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి అన్నీ రిలేటెడ్ టు మన ఏపీ అనమాట. ఏపీ రిలేటెడ్ టు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ టాపిక్స్ అన్నిటికి సంబంధించి కల్చర్, అక్కడ కల్చర్ ఎలాగ ఉంటుంది, అలాగే అక్కడ పొలిటికల్ సిస్టమ్, అప్పట్లో పొలిటికల్ సిస్టమ్ ఎలాగ ఉండేది, అలాగే అప్పట్లో ఉండే కల్చర్ ఎలాగ ఉండేది, అప్పట్లో ఉండే సోషల్ రిఫార్మ్స్ ఎలాగ ఉండేవి అనేవి ఇప్పుడు నేను చెప్పాను చూడు, ఆ టాపిక్స్ రిలేటెడ్ టు అది చదవాలండి. అప్పుడు బాగా మీకైతే సబ్జెక్ట్ నుంచి ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా కానీ రాయడం అవుతుంది. అలాగే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని అడిగాడు. నేషనల్ మూవ్మెంట్ ఏంటంటే మనం ఎప్పుడైతే బ్రిటిష్ కాలం ఉందో, బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన మూవ్మెంట్స్ నుంచి కంపల్సరీగా ఇందు నుంచి 3 నుంచి 4 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. నేషనల్ మూవ్మెంట్స్ నుండి ప్రతి ఎగ్జామ్స్ వేస్తున్నారు, ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, మోడర్న్ హిస్టరీ అంటారు కదా, మోడర్న్ హిస్టరీ బాగా చదివితే మీకు 5 నుంచి 10 క్వశ్చన్లు అయితే హిస్టరీ నుంచి అయితే కవర్ అవుతాయి అనమాట. అలాగే ఇందాక చెప్పిన టాపిక్స్ నుంచి కూడా అవుతాయి అనమాట. అలా నెక్స్ట్ టాపిక్ ఏమి ఇచ్చాడు, జాగ్రఫీ ఇచ్చాడు. జాగ్రఫీ ఇండియా విత్ ఫోకస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనమాట. అదే ఇండియాతో పాటు ఆంధ్రప్రదేశ్ని కూడా జాగ్రఫీని టచ్ చేయమంటున్నాడు అనమాట. మ్యాక్సిమం ఇక్కడ నుంచి కూడా చాలా చాలా మంచి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ఏంటి ఏపీ జాగ్రఫీ ఏంటి బౌండరీస్, దాంతోపాటు జిల్లాల విభజన, దాంతోపాటు ఎలాగైతే అమెరికా ఎలాగుందో, అలాగే శీతోష్ణ స్థితి ఎలా ఉంటుంది, అలాగే ఇది రిలేటెడ్ అడవులు కూడా వస్తుంది. అడవులు, వైల్డ్ లైఫ్, అదే అడవి సంపద, అలాగే మనకు రివర్ సిస్టము, అలాగే ప్రాజెక్ట్స్, అలాగే మనకు నేలలు ఎలాగున్నాయి అనేవి, మృత్తికలు ఎలాగున్నాయి అనేవి, కొన్ని వనరులు ఎక్కడెక్కడ దొరుకుతాయని ఇస్తూ ఉంటాడు కదా, ఏపీలో ఏ ప్లేస్లో ఉన్నాయి అనేవి, అలాగే పరిశ్రమలు, వీటిలన్నిటికి ఫోకస్ చేస్తూ ఇండియన్ జాగ్రఫీతో పాటు ఏపీ జాగ్రఫీని బాగా ఫోకస్ అండి. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ ఉన్నాయి చూడు, ఈ టాపిక్స్ అన్ని జాగ్రఫీలో అయితే కవర్ అవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మనకు జాగ్రఫీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఏమి ఇచ్చాడు, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, అదే ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఇచ్చాడు. ఇండియన్ పాలిటీ అనేది చాలా పెద్ద టాపిక్, మీరు ఆల్రెడీ చదివి ఉంటే దాన్ని అయితే రివిజన్ చేయండి. దాంతోపాటు ఎక్కడెక్కడన్నా ఎంత ఇంకా చదవగలిగి ఉంటే చదవండి. దాంతోపాటు ఇందులో ఇచ్చాడు అనమాట, ఇంక్లూడింగ్ కంట్రీ పొలిటికల్ సిస్టమ్, రూరల్ డెవలప్మెంట్ అని ఇచ్చాడు పాలిటీలో. అంటే ఇందులో నుంచి కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ముందు కూడా ఇచ్చాడు. పొలిటికల్ సిస్టమ్ అంటే ఏమిటంటే మనకు అలాగే పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ ఉంటుంది కదా, కేంద్ర ప్రభుత్వాలు, అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, అలాగే శాసనసభలు, శాసన మండలిలు, అలాగే జ్యుడిషియల్ సిస్టమ్, న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టులు, హైకోర్టులు, అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, నీతి ఆయోగ్లు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు, వీటిలన్నింటినీ కూడా పొలిటికల్ సిస్టంలోకి వస్తుంది అనమాట. వాటితో పాటు ఇంకేమంటే రూరల్ డెవలప్మెంట్ ఇచ్చారు. రూరల్ డెవలప్మెంట్ ఏంటి, గ్రామ పంచాయతీ, మండల పంచాయతీలు ఉంటాయి కదా, వాటి కోసం, మండల వ్యవస్థ కోసం, గ్రామ వ్యవస్థ కోసం అదే ఆర్టికల్స్ కూడా ఇస్తాడు. అందులో 79, 74 రాజ్యాంగ సవరణలు కూడా ఇస్తాం. అలాగే పార్టీల గురించి కూడా ఇస్తాడు అనమాట. ఇవన్నీ ఫోకస్ చేస్తూ అయితే చదవండి అనమాట. ఇలాగా
దీనికి సంబంధించి మినిమం ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ ఉన్నాయి చూడు, ఈ చదివితే కొద్దిగా పొలిటికల్ సిస్టమ్, రూరల్ డెవలప్మెంట్ అనేది ఇండియన్ పాలిటీలో కూడా కవర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అంటే ప్లానింగ్ అండ్ ఎకానమీ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అని ఇచ్చాడు. అదంటే ఎకానమీలో వస్తుంది అనమాట. ఎకానమీ కూడా చాలా పెద్ద టాపిక్. దానికి సంబంధించి ఏపీ ఎకానమీ ఎలాగుంటుంది, అలాగే జనాభా ఎలాగుంటుంది, వ్యవసాయ విధానాలు ఎలాగుంటాయి, అలాగే ఐటీ పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి, అదే రాష్ట్ర విభజన అయినప్పుడు ఎలాగుంటుంది, పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి, అలాగే ఈ ఎకానమీకి సంబంధించి మనకు అభివృద్ధి పథకాలు, అలాగే ఏపీలో పథకాలు ఇవన్నీ కూడా మనకి ఎందులో వస్తాయంటే ఎకానమీలోకి వస్తాయి అనమాట. ఇవన్నీ చదవండి. అలాగే 2011 సెన్సస్ ప్రకారం ఎప్పుడు క్వశ్చన్స్ ఇచ్చేవాడు, ఆ క్వశ్చన్స్ కూడా ఇందులో రిలేటెడ్ అవుతాయి అనమాట. అందులోకి సంబంధించి రిలేటెడ్గా ఈ ఎకానమీకి సంబంధించి అలాగే పాలిటిక్స్ సంబంధించి రెండు కలిపి చదివారు అనుకో 2011 సెన్సస్, అందులోంచి కూడా ఒకటి క్వశ్చన్ ముందు ఇచ్చేవాడు, ఇప్పుడైతే ఇవ్వట్లేదు. అది కూడా ఫోకస్ చేయండి. ఆ విధంగా మీరు ఎకానమీ కూడా ఫోకస్ చేస్తే మంచి మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే తర్వాత ఏంటి మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అని ఇచ్చాడు. చాలాసార్లు లాస్ట్ టైం అయితే మ్యాక్సిమం ఎక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి రీజనింగ్ అయితే వదిలేస్తూనే ఉంటాడు మెయిన్స్లో. ఈసారి కూడా మ్యాక్సిమం వదిలేసి లేకపోతే మినిమం టాపిక్స్ వస్తాయి. మ్యాక్సిమం రీజనింగ్ చాలా మంది చేసి ఉంటారు. దాని ప్రకారం మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ కూడా చదవండి. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ నుంచి కంపల్సరీగా ఆ ఎన్విరాన్మెంటల్కి సంబంధించి మనం చిన్నప్పటి నుంచి చదివాం కదా, అందు నుంచి మినిమం ఒక 5 నుంచి 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చాడు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎర్త్ క్వేక్స్ అంటే సైక్లోన్స్ ఏంటి, సునామీలు, ఫ్లడ్లు, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఎలాగా కాన్సెప్ట్లు అనేవి ఉంటాయి, ఆ టైప్స్, మ్యాన్ మేడ్ మనమే ఎలా డిజాస్టర్ని క్రియేట్ చేస్తున్నాం, మన దానివల్ల హాని ఎలాగ ఉంటుంది, అన్ని ఎలాగా డిజాస్టర్ని మన మిటిగేషన్ స్ట్రాటజీస్ ఏంటి, మెజర్మెంట్స్ ఏంటి, ఏ విధంగా చేయగలని డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 5 నుంచి కూడా 10 మార్కులు అయితే వచ్చే టాపిక్ ఉంది. ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా ఒక 10 మార్క్స్ అయితే మన 100 మార్కులు అయితే రావడం అయితే జరుగుతుంది. వీటి మీద కూడా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇదైతే దగ్గర ఒక 7-8 సబ్జెక్టు టాపిక్ అనమాట. ఇంత పెద్ద టాపిక్ కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అన్న అడగడానికి అయితే ఆయుస్ ఉంది. నేను ఏదో కొద్దిగా మీరు ఎవరైతే చూడలేదో వాళ్ళకి చూడడం కోసం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా ఏమైనా సబ్జెక్టుల మీద ఫోకస్ చేశారనుకో మంచి గ్రిప్పింగ్ వస్తుంది. మీరైతే కొద్దిగా మినిమం అయితే ఉంటుంది అన్నమాట. మినిమం బేసిక్స్ ముందు కవర్ చేసుకోవాలనుకో అడ్వాన్స్ లెవెల్ ఇస్తారనమాట. ఆ అడ్వాన్స్ని కూడా మీరైతే టచ్ చేయడానికి ఉంటుంది. నా యొక్క ఏదో చిన్న నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ ఎగ్జామ్ ప్రకారం మీకు ఏ సిలబస్ నుంచి ఇస్తారో సిలబస్ నుంచి నాకు తెలిసిన కొద్ది సమాచారం అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకెవడన్నా మీకన్నా మంచి సబ్జెక్ట్ మీద ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఉంటారు కదా, వాళ్ళని నుంచి తీసుకోండి మీరు గైడెన్స్. నా గైడెన్స్ వద్దు, నేను ఏదో మీకు కొద్దిగా మీకు సలహా ఇవ్వడానికి మాత్రం ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఇట్లా ఫోకస్ చేస్తే కంపల్సరీగా నేను చెప్పిన టాపిక్స్ నుంచి చేస్తే మినిమం 40 నుంచి 50 మార్కులు అయితే కంపల్సరీగా అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసాను. జనరల్ టాపిక్స్ కూడా చాలా సింపుల్ టాపిక్స్ కూడా ఇచ్చేస్తారనమాట క్వశ్చన్స్లో. అలాంటి క్వశ్చన్స్ మట్టి కంపల్సరీగా ముందే ఫోకస్ చేసుకోనండి, ఈజీగా రాయడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్ చూడండి, అందులో లాస్ట్ ఇయర్ పేపర్ కూడా చూడండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అట్ల ప్రకారం ఫోకస్ చేస్తే మీరైతే మంచి మార్క్స్ అయితే చదవడం జరుగుతుంది. మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా బుక్స్ తీసుకోండి, మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. లేకపోతే ఎవరైనా గైడెన్స్ ఉంటే వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. లేకపోతే మీకున్న బుక్స్ కానీ మీరు ఇచ్చిన నోట్స్ కానీ లేకపోతే ఎవరన్నా ఫాలో అయితే ఆ సబ్జెక్ట్ మాస్టర్ని కానీ ఈ యొక్క టాపిక్స్ మనకైతే ఏదైతే ఇచ్చాడో సిలబస్ కాపీని రిలేటెడ్ చేసుకుంటూ చదివితే మంచి మార్క్స్ అయితే సాధించడం అయితే జరుగుతుంది. ఒకటికన్నా బాగా ఎప్పుడైతే మనం ఎగ్జామ్ రాస్తామో అప్పుడు అయితే సక్సెస్ అవ్వడం జరుగుతుంది. నేను ఏదో నాకున్న సమాచారంలో మీకు కొద్దిగా ఉపయోగపడుతుందని, చాలామందికి ఉపయోగపడుతుందని, జనరల్గా కూడా ఉపయోగపడుతుందని నేనైతే ఈ యొక్క టాపిక్ మీద అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మీకైతే నేను చెప్పింది అయితే నచ్చితే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, ఎలాగుందో కామెంట్స్ చేయండి. అలాగే మంచిగా చదివి మంచిగా జాబ్ రావాలని నేనైతే అందరినీ కోరుకుంటున్నాను. మంచిగా ఫోకస్ చేయండి. ఇప్పటివరకు మీ యొక్క సమయం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఆల్ ది ఫస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్.